మన పట్ల ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, మేళ్ళు చేస్తూ ఉన్నాడు, కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే పొందుకున్న మనము దేవునికి ఏం చేస్తే మంచిది? కృతజ్ఞత చెల్లించటం మంచిది. ఆయన చేసిన కార్యాలను తెలియచేయాలి, ఆయన గురించి కీర్తించి గణపరచాలి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. 105వ కీర్తనలో ఈ మాటలు మనం చూస్తాం. మొదటి 2 వచనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సంఘాలకు కూడా దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు, కృతజ్ఞులై ఉండండి అని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఎందుకు? ఆయన చేసిన ఉపకారాలకు కానీ, మేలుకు కానీ, కార్యాలకు కానీ, దేనికైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చదువు. ఆయన నామాన్ని ప్రకటించాలి సాక్ష్యం ద్వారా. దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు అని ఇప్పుడు మనం విన్నాం. చదువు. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఒంటరిగా చెప్పటం కాదు, మీ అక్కడ చెప్పుకోవటం కాదు, కానీ దేవుని బిడ్డల సమక్షములో చెప్పటము మంచిది. పాటలు పాడాం, కీర్తించాం, సంభాషణ చేశాం. చాలమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా కృతజ్ఞతలోనికే వస్తాయి. సాక్ష్యం చెప్పటమైనా, పాటలు పాడటమైనా, కీర్తించటమైనా, గణపరచటమైనా, సంభాషించటమైనా ఇవన్నీ కూడా కృతజ్ఞత కిందకే వస్తాయి. మేలు పొందుకున్న వ్యక్తి, దేవుని యొక్క ఉపకారాలు పొందిన వ్యక్తులు చాలామంది ఉపకారాలను బట్టి దేవుని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండేవాళ్ళు తక్కువ మందిగా ఉంటున్నారు. దేవుని ఉపకారాలు పొందిన వ్యక్తి ఒక ప్రశ్న వేసుకున్నాడు. 116వ కీర్తనలో 12వ వచనం. దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లింతును? ఇది ఒక ప్రశ్న. దేవుడు చేశాడు, ఉపకారాలు చేశాడు, మరి నేనేం చెల్లిస్తాను, ఏమి చెల్లిస్తున్నాను అని ఆయన ప్రశ్న వేసుకున్నాడు. మనలో ఎంతమంది మీ ప్రశ్న వేసుకుంటున్నాం? దేవుడు నిజంగా ఎంత మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, వీటికి మనం ఏం చేస్తున్నాం? ఈ కుటుంబమే మరి ప్రతి నెలలో కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. డబ్బులు ఎక్కువ చెల్లిస్తున్నారా? వీళ్ళకైనా దేవుడు చేస్తుంది, మనకు చేయటం లేదా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కృతజ్ఞత భావం లేక, దేవుని పట్ల మరి చేసిన కార్యాలని నిర్లక్ష్యపరచటం వలన, అలా చేయటం వల్ల కలిగేటువంటి పరిస్థితిని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈయన అంటాడు, నేను ఏమి చెయ్యాలి? దేవుడు నాకు ఉపకారాలు చేశాడు, ఆయనకి నేనేమి చెయ్యాలి అని ప్రశ్న వేసుకొని ఒక తీర్మానం కూడా చేసుకున్నాడు ఆయన. చదువమ్మ. దేవునికి ప్రార్థన చేస్తా, ప్రార్థన పెట్టుకుంటా. దేవుడు నాకు ఉపకారాలు చేశాడు కాబట్టి జనుల్లో చెప్పాలి, ప్రకటించాలి, తెలియచేయాలి. కాబట్టి నేను ప్రార్థన పెట్టుకుంటా, ప్రార్థన చేస్తా. ఒకటి మొక్కుకున్న, బాధలో ఉన్నప్పుడు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కానీ, శోధనలో ఉన్నప్పుడు కానీ, అవసరతలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే అయ్యా నాకు ఇది చేస్తే నేను ఇలా చేస్తా. ఇప్పుడు అమ్మాయి చెప్పింది సాక్ష్యం, మాకు క్షేమస్థితి ఇస్తే మేము కృతజ్ఞత పెట్టించుకుంటాం అని అనుకున్నాం, జరిగించుకుంటూ వస్తున్నారు. అట్లానే మొక్కుబడి, అనుకున్న మొక్కుబడి
ఆపదలో చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు, అనుకుంటారు. దాన్ని ఎంతమంది అమలుపరుస్తున్నారు అన్నది ప్రశ్న. ఇతను నా మొక్కుబడి చెల్లిస్తాను అని చెప్తున్నాడు. ప్రజలందరి ఎదుట నేను చెల్లిస్తా. ఇప్పుడు సాక్ష్యం చెప్పింది ఎందుకంటే మంజుల దేవుని కృతజ్ఞత చెల్లించటం, అనుకున్న మొక్కుబడి ప్రకారంగా అర్పణ అర్పిస్తూ ఉంది, అర్పణ తీసుకొచ్చింది కదా. ప్రతి నెలలో కూడా వారు కృతజ్ఞత అర్పణ చెల్లిస్తున్నారు. ఎందుకంటే మొక్కుబడి అనుకున్నారు కాబట్టి. చాలామంది అనుకుంటారు కానీ ఉదయకాల సమయం అనుకున్నాం, అన్నయ్య సప్పిర భార్య భర్తలు అనుకున్నారు కానీ చేతిలోకి వచ్చిన తర్వాత చెల్లించలేకపోయారు. ప్రార్థన చేస్తాను, మొక్కుబడి చెల్లిస్తాను. చదువమ్మ. కాదమ్మా, 14 వచ్చిన చదువు. ఇటు 17 వచ్చిన చూడు. కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను. ఇవన్నీ ఎందుకంట? దేవుడు చేసిన ఉపకారాలకి. మరి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా? మనకు దేవుడు ఉపకారం చేయలేదా? రేపు విమర్శ దినములో అడిగితే ఏం చెప్తాం? రేపు ఏమైనా అవసరం పడితే ఏ మొహం పెట్టుకొని ఏ మొహంతో అడుగుతాం? ఇదే మొహమేలే, మాస్క్ పెట్టుకొని తెచ్చుకొని అడగంగా. మంచిదమ్మా, చాలా మంచిది అది. కాబట్టి ఒక మంచి తీర్మానం తీర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన తీర్మానం ఏంటి? సిస్టర్ గారు ఒక మాట చెప్పారు, మనం కూడా చెల్లిద్దాం. నిజమే, ఎవరి కాళ్ళు. నీకు జరుగుంటే నీకు, నాకు జరుగుంటే నీకు, వాళ్ళకు జరిగితే వాళ్ళు. ఎవరికి జరిగిన కృతజ్ఞత చెల్లించటం, తీసుకున్న నిర్ణయం అమలుపరచటం మంచిది. ఎందుకంటే తర్వాత జీవితంలో పొందుకుంటానికి. ఇంతటితో మన లైఫ్ అయిపోలా, దేవునితో అవసరం తీరిపోలా. బ్రతికినంతకాలం దేవుని అవసరం మనకుంది, ఉందా లేదా? మనకు ఆయన అంటాడు, కంచంలో అన్నం వేసుకున్న తర్వాత, అన్నం తిన్న తర్వాత పళ్ళెం చూసి ఎంత అసహ్యం వేసిందంట. ఎంగిలిగా ఉంది. కడగలేదు, కడగం అని భార్య అని అరిశాడు. ఉంటుంది. అందుకని ఎవరిని పెడసరంగా మాట్లాడకూడదు, ఎవరిని అసహించుకోకూడదు. దేవుని విషయాల్లో కూడా ఆ విధంగా ఉండాలి. మంచి మాట ఏమిటంటే, మరలా దేవుని నుంచి మనం ఏది పొందాలన్నా పొందుకున్న వాటి పట్ల మనం చూపేటువంటి కృతజ్ఞత మీదే ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. ఈసారి నువ్వు పొందుకోలేకపోతే దేవుణ్ణి ఏమని నిలదీస్తా? నువ్వు దేవుణ్ణి ఏమని అడుగుతా? దావీదు తన ప్రాణంతో చెప్పుకున్న మాట మనందరికీ తెలుసు. 103వ కీర్తన, దేవుణ్ణి స్తుతించు, సన్నుతించు. ఒక ప్రాణమే, అంతరంగంలో ఉన్న సమస్తం కూడా దేవుడు కలుగ చేసిందే. ఈ దేహము దేవుడిచ్చింది, దేహంతో మహిమపరచండి అని అపోస్తలుడు పౌలు గారు సంఘాలకు రాశాడు, దేవుడు రాయించాడు. చదువమ్మ. నా అంతరంగంలో సమస్తమ ఆయన చేసిన ఉపకారములలో ఏదీ మర్చిపోవద్దు. చేయలేదు అంటే, కృతజ్ఞత చెల్లించలేదు అంటే మర్చిపోయినట్లా, మర్చిపోనట్లా? చాలామంది, ఎక్కువ మంది దేవుడు చేసినవి మర్చిపోతున్నారు.
అంటే జరిగిన సంఘటనలు మర్చిపోవటం కాదు. అనుకున్నాయి, చేద్దాం అనుకున్నాయి, కృతజ్ఞత చెల్లించవలసిన విషయాలు అది అవసరం తీరలేదు ప్రియులారా, అది గమనించాలి. కృతజ్ఞత చెల్లించటం లేదు, అర్పణ తేవటం లేదు, దాని ఫలం తప్పనిసరిగా దేవుని నుంచి మాత్రం ప్రతిదీ కూడా పొందాలి అని ఆశపడతాం, అడుగుతాం. కానీ దేవుడు ఇచ్చినప్పుడు మనం పొందుకున్న తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నట్లుందా? పొందిన మేలుకు తగినట్లుగానే ఉంటుందా అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. అలా లేకపోతే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త మీకా గారు 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక ప్రశ్న వేసుకున్నాడు ఆయన. ఏమి తీసుకొని రావాలి దేవుని సన్నిధికి? సహజంగా మనం అందరం కూడా కన్వర్ట్ అయిన వాళ్ళమే. గతంలో దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అన్నది మనందరికీ తెలిసిన సత్యము. ముడుపులు కట్టుకొని తీసుకెళ్తాం, ఉండీలో వేసి వస్తాం. అదని పిల్లల దగ్గర కాయలో పళ్ళు తీసుకొని వెళ్తాం, ఏదో ఒకటి తీసుకెళ్తాం. ఉట్టి చేతులతో మాత్రం వెళ్ళం. గుడికి వెళ్ళినా, పిల్లల్ని దర్శించటానికి వెళ్ళినా, ఏదన్నా దానికి వెళ్ళినా కూడా. కానీ ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి? ఆయన తీసుకొని వెళ్ళి ఏం తీసుకుని ఆయన దర్శించాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి అన్నది చిన్న ప్రవక్త అయినా కూడా మీకా గారు తన ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు. ఖాళీ చేతులతో వెళ్తే ఖాళీగానే వెళ్తారు మళ్ళీ కూడా. నువ్వు ఖాళీ చేతులతో ఎన్నాళ్ళు వస్తావో అన్నిసార్లు నువ్వు ఖాళీగా వెళ్ళటమే అన్నది వాస్తవం. నువ్వు పొందుకొని మాత్రం వెళ్ళలేవు. ఆ సత్యము ఇక్కడ చూస్తాం. ఇజ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందంటే, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం, ఒట్టి చేతులతో దేవుని సన్నిధిని కనపడకూడదు. అంటే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఊపుకుంటూ రాకూడదు. చేతులు ఖాళీగా ఉండకుండా ఏమైనా తీసుకురావాలి, మా ఆస్తులు రాసియాలి ఏంది అని అక్కర్లేదు. నీకు దేవుడు అనుగ్రహించిన దీవెన చొప్పున నువ్వు అనుకున్న నేను శక్తికి మించి ఇవ్వమంటలేదు, మీ ఆస్తులన్నీ రాసి ఇవ్వమంటలేదు. దేవుడు నీకు ఇచ్చిన అనుగ్రహం, దేవుడు నీకు ఇచ్చిన దీవెన, దాని చొప్పునే. పాప అమ్మాయి దగ్గర ఉంది 2 కాసులే అయ్యేసింది కదా, దాన్నే మెచ్చుకున్నాడు. దానికన్నా ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు, మెచ్చుకోలే వాళ్ళని. కాబట్టి ఎంత అంత అన్నది కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నువ్వు ఇవ్వటం అన్నది మంచిది. ఇచ్చే దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. ఇది మా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారి ద్వారాగా దేవుడు ఒక విషయాన్ని రాయించాడు. 9వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయము 1 కొరింథీ చదువుతున్నారు మీరు. సనుగు కొనక, బలవంతంగా కాక, తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం, అది బలవంతమే లేదు, సనుక్కోవద్దు. సనుక్కుంటా ఇచ్చేయి ఫలితాలు తీసుకురావు, మేలు చేయవు కదా. మొక్కుబడి చెల్లించుకున్న తర్వాత విచారించటం మంచిది కాదు అని దేవుడు ప్రసంగి ద్వారా రాయించాడు కదా. 5వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. చదవండి. నువ్వు మొక్కుకొని చెల్లించుకోకుండా ఉండటం కన్నా మొక్కుకోకుండా ఉండటమే మంచిది.
మొక్కుకొని కానీ చెల్లించకపోతే దేహానికి శిక్ష వస్తుంది, అనారోగ్యం వస్తుందో ఇంక నేను చెప్పను, ఏం జరిగిద్దో చెప్పను. దేవుని యెఫ్తా గారు న్యాయాధిపతి మొక్కున్నాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. నేను గెలిచి వచ్చేటప్పుడు నాకు మొదటిగా ఏది ఎదురొస్తే మా ఇంటి నుంచి దాన్ని నీకు అర్పణిస్తానని మొక్కున్నాడు. కూతురు ఎదురొచ్చింది. మా ఎంత పని చేసావమ్మా, నా హృదయాన్ని పొంగదీసావు. ఏమైంది నాన్నగారు? యెహోవాకు మాట ఇచ్చావా? దేవునితో మాట ఇచ్చి మాట తప్పడం అంటే మామూలు విషయం కాదు. చూసాంగా మన అనయ్య సప్పీరాలు దేవుణ్ణి మోసగించాలనే ప్రయత్నం చేసి దాచుకున్నారు. తన్నుకులాడారు, కొట్టుకులాడి చచ్చిపోయారు. ఆలస్యం చేయటం కూడా మంచిది కాదు. తడవచ్చేయటం కూడా, అది ఆలస్యం అన్నా తడవన్నా ఒకటే. కాబట్టి మనం నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వటం అన్నది మంచిది. ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. ప్రార్థించటం, కీర్తించటం, కృతజ్ఞత చెల్లించటము, ఇవ్వటము కూడా దానిలో భాగమే. ఆరాధన పూర్తయిందంటే ఆరాధనలో ఇవన్నీ ఉంటాయి. ఒక కూటం పూర్తయిందంటే కూటములో ఇవన్నీ ఉంటాయి. అయితే మనం పెట్టుకోలేదు, కానీ చాలా డినామినేషన్లు పెడతారు, అన్ని చోట్ల పెడతారు. మేలుకి పెడతారు, ఏమన్నా రమ్మ కీడికి పెడతారు, దేనికైనా. ఎందుకంటే అది సమర్పణ, సమర్పించటం అన్నారు. అందుకనే మనం సమర్పించుకుందాం, కానుకలు సమర్పించుకుందాం అంటా ఉంటారు. ఏమ్మా, ఇలా చేయటం ద్వారా మనం మరలా పొందుకునే ధన్యత మనం పొందుకోగలుగుతాం. కొందరు దేవునికి ఖర్చు పెట్టకుండా మేము వాళ్ళకి ఖర్చు పెట్టాం, వీళ్ళకి ఖర్చు పెట్టాం అని చెప్తూ ఉంటారు. నిజమే, తప్పే లేదు, ఖర్చు పెట్టడం మంచిదే. వాళ్ళు ఏమైనా ఇచ్చారు నీకు? వాళ్ళు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టావు. ఇచ్చే దేవునికి ఖర్చు పెట్టవు, కానీ ఇవ్వనోళ్ళకి ఖర్చు పెడతావు. రేపు వాళ్ళు ఇస్తారా? దేవుడి నుంచి పొందుకుంటావా? మీరు ఆలోచించేయండి. నేను తెచ్చి ఇవ్వమని చెప్పటం కాదు, మీ లెక్కకు విస్తారం కావాలని చెబుతా ఉన్నా. నేను 23 సంవత్సరాలు ఎవరిని ఇద్దండి నాకు ఇవ్వండి, ఎందుకు లేదు, ఎందుకు మానేశారు, ఎందుకు తగ్గించారు, ఎందుకు ఆపేశారు, నేను ఎప్పుడు అడగను, ఇవ్వకపోయినా అడగను. చాలామంది అడుగుతారు, అయ్యగారు భూస్థాపితం చేస్తే ఎంత ఇవ్వాలి, పెళ్లి చేస్తే ఎంత ఇవ్వాలి, కృతజ్ఞత చెల్లిస్తే ఎంత ఇవ్వాలి. నేను చాలా ఊరగోడి చేశా, ఎవరిని బలవంతం పెట్టను. కానీ ఇవ్వటం అన్నది దైవత్వం. దేవుడు ఎంత ఇచ్చాడో మనం చెప్పాను, ఏమేమి ఇచ్చాడో చెప్పా. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అమ్మా. సరే, దేవుడు అలాంటి వారిని బట్టి సంతోషిస్తాడా? అలాంటి వారికి మళ్ళా ఇస్తాడా? లేదయ్యా నువ్వు ఇచ్చి నీ 4 ఖర్చు పెట్టానయ్యా, నువ్వు ఇచ్చావు, నేను ప్రార్థన చేసుకున్నాను, నువ్వు నాకు ఇచ్చావు, నేను ఇలా కట్టాను, నేను అలా కట్టాను, హాస్పిటల్కి ఖర్చు అయింది, దీనికి ఖర్చు అయింది, మళ్ళీ అయ్యా అని అడిగితే ఎలా ఉంటుంది అంటారు? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుదాం, 35వ అధ్యాయం 27వ వచనం లాస్ట్. తన సేవకుని క్షేమము చూసి ఆనందించు దేవుడు. తన సేవకులు ఏమో క్షేమంగా ఉంటే చూసి ఆనందించే దేవుడు ఆయన, కుళ్ళుకునే దేవుడు కాదు. ఒకళ్ళు గొప్పగా బతుకుతుంటే, ఆశీర్వదించబడుతుంటే, దీవించబడుతుంటే ఓర్చుకోలేని మనస్తత్వం దేవుళ్ళ లేదు, మనకుంది కానీ కదా. మనం క్షేమంగా ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించండి. ప్రవర్తించని రాజు హిజ్కియా జీవితం ఏమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 2 దినవృత్తాంతములు 32 అధ్యాయం 25 వచనం. హిజ్కియా మనసును గర్వం వచ్చింది. అంతకుముందు గర్వం లేదు. కొంచెం డబ్బులు వస్తే గర్వం వస్తుంది, అతిశయం వస్తుంది. తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున దేవుని కోపానికి గురయ్యాడు కదా. నువ్వైనా నేనైనా అంతే. మనం చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించకపోతే దేవుని కోపానికి గురవుతాం. అలా గురైన భక్తుల గురించి కూడా దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకంటే మనకి దృష్టాంతముగా అలా చేయకుండా ఉండటం కోసమే తన ద్వారాగా హిజ్కియా జీవితము శాపగ్రస్తమైపోయినట్లుగా చూస్తాం. 31 వచనం చదవండి. బబులోను అధిపతులు వచ్చారు. హిజ్కియా గురించి దేవుడు ఆశ్రయించాడంట. బాగా సంపదలు వచ్చినాయి అంట, ఆస్తిపాస్తులు వచ్చినాయి అంట. అది కట్టిస్తున్నాడు, ఇది కట్టిస్తున్నాడు, ఏమో ఖర్చు చేస్తున్నాడు అని చూడటానికి వచ్చారు. దేవుడు హిజ్కియాకు శోధన వదిలిపెట్టాడు, శోధించాడు. అతని హృదయములో ఏముందో తెలుసుకుంటానికి ఇడిసిపెట్టేశాడు. మా ఎచ్చులు పోయాడు. బబులోను వారు వచ్చిన వారి ముందు చూపించావా? అంతా చూపించా. మొత్తం వైద్యు అన్నాడు. ఏం చూశారు హిజ్కియా? మొత్తం చూపించా నేను. ఎచ్చులు రాబో దినాల్లో ఏది మిగలకూడపోయిద్ది అన్నాడు. అంత మాత్రమే కాదు, తన సంతానం శాపగ్రస్తులైపోయారు. మొత్తం కూడా పోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే కృతజ్ఞత కలిగి ఉండండి, ఉపకారాలు మర్చిపోమ్మకండి, దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా జీవించండి అన్నది. వాళ్ళే నపంసకులాళ్లే, వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవుగా. సరే, 95 కీర్తన 2వ వచనం. కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలి కదా. ఇంటికాడ కాలు ఆగిద్దా? నీకేం తెలుసు నొప్పులు మాకుగా నీక. కానీ ఊరు ప్రయాణాలకు ఉండవు నొప్పులు, నిజం. సరుకులు తేవటానికి ఉండవు, ఫంక్షన్లకు వెళ్ళటానికి ఉండవు నొప్పులు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలి, స్వస్థతలు చేకూర్చాలి. మనం మాత్రం దేవుని సన్నిధికి ఎగనామం పెట్టి ఆ ఫంక్షన్ల చుట్టూ తిరగాలి. నొప్పి పెట్టింది రాని కూడా చేయటానికే కంకణం కట్టుకుంది. కానీ ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు మాత్రం నొప్పులు రావు. రావు. వెరీ గుడ్. ఇది కూడా పాయింటేనేమో. సరే, అనుభవంతో చెప్పేదాన్ని మనం ఎవరు కాదనలేము. నిజమే నిజమే. కానీ ఇజ్రాయేలు ప్రజలు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఏమ్మా, ఆయన ఎంత చేసినా ఎన్ని చేసినా తృప్తి లేని మాటలు మాట్లాడారు. ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారు. దేవుని ఇసిగించారు, దేవుని శోధించారు, కోపం తెచ్చారు, మళ్ళీ బహుగా ఆశించారు. ఏమ్మా, 78 కీర్తనలో 11వ వచనం చదువుదాం. నిజంగా ఎట్ట మర్చిపోతాం? కల్లారు చూశారు,
అద్భుతాలు చూశారు. ఎట్టిడిపించాడు వాళ్ళని, ఎన్ని అడ్డంకులు తొలగించాడు. మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో తోడుగా ఉండి ఏమ్మా ఏమీ తక్కువ కాకుండా, కాళ్ళకు కూడా వాపు రాకుండా ఆరోగ్యం ఇచ్చి, ఆకాశ ధాన్యంతో పోషించి, మాంసం కావాలని అని ఏడిస్తే పూరేలు బిళ్ళ ఇచ్చి చిన్నపిల్లకి ఇంకా మాటలు రావట్లా, అంటే విషయాలన్నీ తెలిసింది. వాళ్ళమ్మ అన్నం కలిపి పెడుతుంటే దీని దుంప దేగ నేను చికెన్ పెడదాం అనుకుంటే ఇది పచ్చడి పెడుతుంది, దీని చేతులు ఎరగా అంటుకుంటుంది ఆ సంకల పిల్ల. ఇంకా మాటలు రాల. అంటే మానవుల బుద్ధులు అట్లుంటాయి అన్నమాట. నిజంగా 18వ వచనం చదవరా. దేవుని మీరు తిరగబడ్డారు. సరే, నీకు అంత కష్టంగా అనిపించినప్పుడు నెలకొండ ఊరుకో. అడగటం మాత్రం నీకు దేవుని పట్ల కృతజ్ఞత చెల్లించే మనసు లేదు, మొక్కుబడులు చెల్లించే మనసు లేదు, దేవుని పట్ల ఇచ్చే మనసు లేదు. నెలకొండ కూర్చో. మరి అడగటం ఎందుకంటే అర్హత కోల్పోయావు. దేవుణ్ణి అడిగేటువంటి అర్హత నువ్వు కోల్పోయావు. కానీ వీళ్ళు అడగటం మామూలుగా అడగల. అందుకని దేవుడు ఇచ్చిన నోట్లో ఉండంగానే తుడిచేసాడు. కడుపార తిన్నారు. అంటే ముక్కలు పడుతున్నాయంట నోట్లో నుంచి, వాంతి వస్తే అంత తిన్నారు. అందుకనే వాళ్ళ పళ్ళల్లో ఉండంగానే కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని పట్ల కృతజ్ఞత చెల్లించండిరా. కృతజ్ఞత కలిగి ఉండండి. ఆయన చేసిన మేలు మర్చిపోమాకండి. మీరు ఒకవేళ అనుకుంటే మీరు మొక్కవద్దు, మొక్కున్నారంటే చెల్లించండి. ఏమ్మా 49వ వచనం. విడిచేశాడు, అప్పచెప్పేశాడు, తెగులు దూర పెట్టేశాడు. ఇసిగిపోయాడు ఆయన. ఎప్పుడు అడగటమే జలగ పిల్లల్లాగా. జలగ పిల్లల పేర్లు అంటాయి. పెద్దమ్మాయి పేరు ఇమ్మి, చిన్నమ్మాయి పేరు ఇమ్మి. పడితే పీల్చడమే, గేదెను పట్టడం, మనిషిని పట్టడమే, పీల్చడమే పని. ఇమ్ము ఇమ్మే కానీ ఇవ్వటం లేదు. ఒక అమ్మ పేరు ఇమ్ము అని పెట్టావు అనుకో, రెండమ్మ పేరు ఇవ్వటం అని పెట్టపోయా. 2 ఇమ్మటమే, ఇవ్వటం లేదు. ఇద్దరిదే ఎక్కువ రావాలి. ఎక్కువ వచ్చి ఏమైంది? దేవుని కోపానికి గురి అయ్యారు. చదువమ్మ. మరణం వచ్చినా కూడా దేవుడు సైలెంట్ కూరుకున్నాడు. కాదు, మరణం తప్పించే దేవుడు, మరణం తప్పించుట ఆయన వశము. కానీ వీళ్ళకి ఎన్ని చేసినా కూడా వారి విధానాలు మారటం లేదని వచ్చిన మరణాలు తప్పించాల. అరణ్యంలో రాలిపోయారు లక్షల మంది. అలాంటి దుస్థితి ఎవరికి కలగకూడదమ్మా. దేవుని మహింపరచాలి. స్వస్థత కలిగిందా? కృతజ్ఞత చెల్లించు, మహింపరచు దేవుణ్ణి. దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుక దేవునికి ఇవ్వు. స్వస్థతను బట్టి కృతజ్ఞత చెల్లించు. ఏమో గర్భఫలం వచ్చిందా? దేవుడిచ్చిన బహుమానమే కదా. దేవుని కృతజ్ఞత చెల్లించు. పిల్లల జ్ఞానం ఇచ్చాడా? పరీక్షలు రాశారా? మరి విజయం ఇచ్చాడా? మరి కృతజ్ఞత చెల్లించు. దేవుడు కాపాడా? ఇంతవరకు కాపాడా? అవసరాలు తీర్చాడా? సజీవ లెక్కలో ఉంచాడా? మరి నోవాహుని కాపాడినందుకే కదా దహన బలి అర్పణ అర్పించి ఇంపైన వాసనగా ఆగ్రహించి దేవుడు దీవించింది. ఏమ్మా, హిజ్కియాను సజీవుడుగా ఉంచినే కదా, సజీవుడుగా ఉండి నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పింది. రాకపోకల్లో తోడేడుగా ఉన్నాడా? కృతజ్ఞత చెల్లించండి. నీకు మహద్దశ ఇచ్చాడా?
కృతజ్ఞతగా ఉండు. అంతేగాని నెబుకద్నెజరులాగా ఉన్నమాట. దేవుడు చెప్పాడు, దర్శనం చూపించాడు, దానియేలు వెళ్ళి చెప్పాడు కూడా, చెప్పినా కూడా అతిశయపడ్డాడు. సరే, ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయం 4:18 చదువు. 4:18, 5:18 కాదు, 5:18. నీకు మహద్దశనిచ్చాడు దేవుడు, రాజ్యం ఇచ్చాడు, ప్రభావాన్ని ఇచ్చాడు, గొప్ప చేశాడు, అధికారిగా ఇచ్చాడు. కానీ నువ్వు అతిశయపడ్డావు. రాజ్యముల అన్నిటి మీద దేవుడు అధికారి అన్న విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు చేసి 20వ వచనం చదువమ్మ. మనస్సును అతిశయించి హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. కృతజ్ఞత లేదు, అతిశయం వచ్చింది. తీసేశాడు, రాజ్యం తీసేశాడు, ఆస్తిపాస్తులు తీసేశాడు, తరివేరు జనులు. అడవిలోకి వెళ్ళి గడ్డి వేసాడు 7 కాలాల పాటు. కృతజ్ఞత లేకపోతే ఎట్టాగా? ఉపకారం చెల్లించకపోతే ఎలాగా? మర్చిపోతే ఎలాగా? సరే, మీ నాన్నకు అటు జరిగిందా, నీకన్నా బుద్ధి వచ్చిందా? బెల్షస్సరు, నువ్వేం చేస్తున్నావు? 22. మీ నాన్న జరిగిందని తెలుసుగా, చూస్తున్నావుగా, విషయాలు చూస్తున్నావుగా. నువ్వన్నా మనసు అనుసుకున్నావా? దేవుని కన్నా అతిశయపడ్డావు, హెచ్చించుకున్నావు. కాబట్టి తీర్పుకు లోనయ్యావు. ఇంకో మాట అన్నాడు, నీ ప్రాణము, నీ సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నాయి. ఆ దేవుని నువ్వు స్తుతించాలా వద్దా? గణపరచాలా వద్దా? కృతజ్ఞత కలిగి ఉండాలా వద్దా? లేవు కాబట్టి తీర్పుకు లోనవుతున్నావు నువ్వు. దేవుడు తీర్పు తీర్చేస్తున్నాడు, నీ లెక్క ముగించేస్తున్నాడు. మెనే టేకిల్ ఉపార్స్ లెక్క ముగించేశాడు. ఆ రాత్రి బెల్షస్సరు అయిపోయాడు. ఎంత భయంకరం! కృతజ్ఞత లేని వారు భూమి మీద బతకడం దండగా. దేవుని హస్తం వచ్చి రాసింది గోడ పూత మీద. ఎవరు చదవలేకపోయారు. ఏ భాష అంటాడు ఒక ఆయన. రకరకాల ప్రశ్నలు. హేరోదు రాజు గారు 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23వ వచనం. ఎవరు అతడు అంటే ఎవరు? హేరోదు రాజు గారు. దేవుణ్ణి మహిమపరచనందున దేవదూత వచ్చి హేరోదును మొత్తగా బతికుండంగానే పురుగులు పడి చచ్చిపోయిన వ్యక్తి అంటే హేరోదు. బతికుండంగానే. ఎందుకో తెలుసా? దేవుని మహిమపరచని బతుకది ఏమ్మా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నీకేదో చెడు జరగాలని, నాకేదో పొందాలని చెప్పుకోవటం కాదు, కానీ దేవుని పట్ల, దేవుడు చేసిన ఉపకారాల పట్ల, చేయబడిన మేలుకు తగినట్టుగా ఉండండిరా. కృతజ్ఞత కలిగి ఉండండి. బలవంతం ఏమీ లేదు, కానీ కృతజ్ఞతగా ఉండటం చాలా మంచిది ఈ కుటుంబం. అందుకనే వారు అనుకున్నట్టుగా, మొక్కుకున్నట్టుగా అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. దేవుడి అర్పణ అంగీకరించి, ఆగ్రానించి ఈ కుటుంబాన్ని నిండారగా దీవించునుగాక. 2 ఆశీర్వాదాలు కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.